నమస్తే, హెల్త్ కేర్ కార్యక్రమానికి స్వాగతం. ఆస్తమా అంటే ఏంటి? ఆస్తమా లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? అలాగే ఆస్తమా రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇలాంటి అంశాలను మనతో డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు అమూర్ హాస్పిటల్స్ నుంచి కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ హరీష్ గారు. సో వారితో మాట్లాడి మన డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? నేను బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఓకే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆస్తమా అంటే ఏంటి సార్? ఈ ఆస్తమా అనేది ఏంటంటేనండి, మామూలుగా వాడుక భాషలో ఉబ్బసం అంటారు, లేకపోతే దమ్ము వస్తుంది అంటారు, ఆయాసం అంటారు. మామూలుగా ఆస్తమా అంటే ఏంటంటే ఎయిర్వే హైపర్ రియాక్టివిటీ అంటాం. ఎయిర్వేస్ అంటే ఈ శ్వాసనాళాలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా రియాక్ట్ అవుతుంటాయి అన్నమాట. ఏదన్నా చిన్న డస్ట్కి కానీ, లేకపోతే పుప్పొడి గింజలు అంటారు కదా, పాలెన్ గ్రెయిన్స్, వాటికి కానీ, లేదంటే స్మోక్కి కానీ, అవుట్డోర్ పొల్యూషన్కి కానీ ఎయిర్వేస్ హైపర్ రియాక్టివిటీ అంటే ఎక్కువగా రియాక్ట్ అవుతాయి. సో నార్మల్ రియాక్షన్ కాకుండా బాగా ఎక్కువగా, ఈవెన్ చిన్న ఇట్స్ ఏంటంటే ఒక రకమైన ఎలర్జీ అన్నమాట. ఈ శ్వాసనాళాల్లో ఉండే ఎలర్జీ, దానివల్ల వచ్చే సిమ్టమ్స్ కానీ, దానివల్ల వచ్చే ఆయాసమే ఈ బ్రాంకియల్ ఆస్తమా, కానీ నార్మల్ వాడుక భాషలో ఆస్తమా అంటారు, లేదంటే ఆయాసం అని అంటారు. ఓకే, జనరల్గా ఈ డస్ట్ ఎలర్జీ అంటూ ఉంటారు, అది సేమ్ ఆస్తమా అని అనుకోవచ్చు? డస్ట్ ఎలర్జీ యూజువల్గా ఏంటంటేనండి, ఎలర్జీ అంటే మామూలుగా అప్పర్ ఎయిర్వే ఎలర్జీస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అంటే ఎలర్జీ అంటే తుమ్ములు రావడము, లేకపోతే జలుబు అయినట్టు అనిపించడము, నేసల్ కంజెషన్ ఉండడము, ఇవి చాలామందికి ఎక్కువగా ఉంటుంది. దాన్ని ఎలర్జిక్ రైనైటిస్ అంటాము. అదే ఎలర్జీ లంగ్స్లో ఉందనుకోండి, అంటే ఈ ఎయిర్వేస్ శ్వాసనాళాల్లో ఉందనుకోండి, దాన్ని ఎలర్జిక్ బ్రాంకైటిస్ అంటాం. ఎలర్జిక్ బ్రాంకైటిస్ అది రిపీటెడ్గా, రికరెంట్గా ఇట్లనే వస్తుంటే దాన్ని బ్రాంకియల్ ఆస్తమా అంటాం. ఎలర్జిక్ బ్రాంకైటిస్ విత్ ఎయిర్వే హైపర్ రెస్పాన్సివ్నెస్, ఎయిర్వే అంటే శ్వాసనాళాలు హైపర్గా రియాక్ట్ అవ్వడాన్ని బ్రాంకియల్ ఆస్తమా అంటాం అన్నమాట. ఎయిర్వే హైపర్ రియాక్టివ్నెస్ వల్ల ఏమవుతుంది అంటే శ్వాసనాళాలు బాగా వాచిపోయినట్టు అవుతాయి అన్నమాట. శ్వాసనాళాలు బాగా వాచిపోయినట్టు అయిపోయి ఎడిమా అంటాం దాన్ని, శ్వాసనాళాల్లో ఎడిమా లాగా వచ్చేస్తుంది. సో అక్కడ ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అయిపోయి శ్వాసనాళాలు బాగా వాచిపోయి, ఏదైతే ఎయిర్వే డయామీటర్, ఎయిర్వే క్యాలిబర్ ఏదైతే ఉంటుందో ఈ వాపు వల్ల అది తగ్గిపోతుంది అన్నమాట. అది తగ్గిపోవడం ఒకటి. సో దానివల్ల ఏమవుతుంది అంటే ఎయిర్ మూమెంట్, ఇక్కడ నుంచి తీసుకునే ఎయిర్ లంగ్స్లోకి పూర్తిగా వెళ్ళకపోవడం వల్ల ఆయాసం వచ్చినట్టు అనిపించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉండడము. ఇంకొకటి హైపర్ సెక్రీషన్, దీంతో ఏమవుతుంది, ఫ్లమ్ ఎక్కువగా ప్రొడ్యూస్ అయిపోతుంటుంది అన్నమాట ఈ హైపర్ రియాక్టివిటీ వల్ల. అందుకని ఆ ఫ్లమ్ కూడా అక్కడ చేరిపోయి దగ్గు రావడము, ఛాతీ బరువుగా అనిపించడము, ఇలాంటివన్నీ ఉంటాయి దీంట్లో. ఓకే, సో మనకి ఆస్తమా వచ్చింది అని తెలియాలంటే అంటే ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి దీనికి? యూజువల్గా ఎలాంటి సిమ్టమ్స్ అంటేనండి, ఎప్పుడన్నా ఈ డస్ట్కి కానీ, స్మోక్ పొగకి కానీ, బాగా అవుట్డోర్ పొల్యూషన్కి కానీ, లేదంటే ఈ కొంతమందికి గడ్డిలోకి అంటే పార్క్లో వాక్ చేస్తున్నప్పుడు ఏదన్నా గ్రాస్, గడ్డి చెట్లు అవి ఉంటాయన్నమాట, ఆ పిచ్చి మొక్కలు అలాంటి వాటి నుంచి వచ్చే పాలెన్ గ్రెయిన్స్ వల్ల ఈ గడ్డి దగ్గరికి వెళ్ళంగానే వాళ్ళకి సడన్గా ఆయాసం వచ్చినట్టు అవ్వడము, వీజింగ్ సౌండ్ అంటే చెస్ట్ నుంచి విజిలింగ్ సౌండ్ వస్తుంటుంది అన్నమాట. ఎందుకు అంటే ఈ ఎయిర్వేలో ఉండే మజిల్స్ అన్నీ స్పాజంలోకి వెళ్ళిపోతాయి, బ్రాంకోస్పాజం అంటాం. సో ఈ శ్వాసనాళాలన్నీ స్పాజంలోకి వెళ్ళిపోతాయి అన్నమాట. శ్వాసనాళాల్లో కూడా మూమెంట్ ఉండాలి కంటిన్యూస్గా, ఆ మజిల్స్ మూవ్ అవుతూ ఉంటేనే ఎయిర్వే మూమెంట్కి ఈజీగా ఉంటుంది. అవి స్పాజంలోకి వెళ్ళిపోతాయి. సో స్పాజంలోకి వెళ్ళిపోవడం వల్ల ఎయిర్వే మూమెంట్కి చాలా ప్రాబ్లం అవుతుంది అన్నమాట. ఈ స్పాజంలోకి వెళ్ళిపోయినప్పుడు ఈ విజిలింగ్ సౌండ్ ఎక్కువ వస్తుంటుంది. సో దాన్ని వీజింగ్ అంటాం అట్లా. సో ఆయాసం రావడము, వీజింగ్, సడన్గా దగ్గు రావడము, ఇంకొకటి బాగా సడన్గా తుమ్ములు రావడము, తుమ్ములతో స్టార్ట్ అవ్వడము, ఇవన్నీ ఉంటాయి ఆస్తమాలో. ఇలాంటి సిమ్టమ్స్ ఎక్కువగా మనకి సివియర్గా వైరల్ ఫీవర్స్ వచ్చినప్పుడు, కోల్డ్ వచ్చినప్పుడు కూడా బాగా చూస్తూ ఉంటారు. సో ఆ రెండింటికి డిఫరెన్స్ ఎలా చూడాలి? కోల్డ్, వైరస్, ఇట్లా వైరల్ నిమోనియాస్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే మెయిన్గా ఫీవర్తో స్టార్ట్ అవుతాయి. అవి ఫీవర్తో స్టార్ట్ అవుతాయి అండ్ వీజింగ్ సౌండ్ ఉండదు వాళ్ళకి, ఈ విజిలింగ్ సౌండ్ ఉండదు. వాళ్ళది ఏంటంటే శ్వాసనాళాల్లో ఇబ్బంది కాదు, శ్వాసనాళాలు దాటిన తర్వాత లంగ్ ప్యారెన్కైమా అంటాం. అంటే యాజ్ సచ్ ఆ స్పాంజ్ లాగా ఉండే లంగ్, అక్కడ ప్రాబ్లం ఉంటుంది వాళ్ళకి, అక్కడ ఇన్ఫెక్షన్ అంతా అక్కడ చేరిపోయి ఉంటుంది.
సో అందుకని వాళ్ళకి ఈ వీజింగ్ సౌండ్ ఏమి ఉండదు. బేసిక్గా ఎయిర్వే మూమెంట్ బాగానే ఉంటుంది, కాకపోతే ఆక్సిజనేషన్, లంగ్ ఆక్సిజన్ అంటే ఎయిర్ నుంచి లంగ్ ఆక్సిజన్ ఎక్స్ట్రాక్ట్ చేయలేదు. అప్పుడు ఇన్ఫెక్షన్ అంతా నిండిపోయి ఉంటుంది కాబట్టి ఎయిర్ నుంచి లంగ్ ఆక్సిజన్ ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని బ్లడ్కి ఇవ్వలేదు కాబట్టి దానివల్ల వాళ్ళకి ఆయాసం వస్తుంటుంది. వీళ్ళకి ఏంటంటే ఎయిర్వే మూమెంట్ ప్రాబ్లం వల్లనే ఆస్తమా ఉన్న వాళ్ళకి వీళ్ళకి ఇట్లా ఆయాసం వస్తుంటుంది. ఓకే. సో వన్స్ ఆస్తమా వస్తే గనక తగ్గటం చాలా కష్టం అంటూ ఉంటారు. అండ్ కొన్ని సిచ్యువేషన్స్లో బ్రీత్ అందక అక్కడక్కడే పడిపోయి చాలా ఇబ్బందులు పడే సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉంటాము. సో ఆస్తమాలో కూడా సర్టెన్ స్టేజెస్ ఉంటాయి అంటారా? ఎస్, ఆస్తమాలో అంటే స్టేజెస్ అంటే ఏంటంటేనండి, ఇట్ డిపెండ్స్ ఆన్ ద నెంబర్ ఆఫ్ ఎపిసోడ్స్, అంటే ఎన్ని ఎపిసోడ్స్, నెంబర్ ఆఫ్ ఎపిసోడ్స్ అండ్ ద సివియారిటీ ఆఫ్ ఎక్సాసర్బేషన్. ఎక్సాసర్బేషన్ అంటే ఇట్లా సడన్గా సిమ్టమ్స్ రావడాన్ని ఎక్సాసర్బేషన్స్ అంటాం, ఆస్తమా ఎక్సాసర్బేషన్స్ అంటాం. అండ్ ఎంత సివియర్గా వస్తున్నాయి, వారంలో కానీ నెలలో కానీ ఎన్నిసార్లు వస్తున్నాయి అనే దాని మీద సివియారిటీ డిపెండ్, స్టేజెస్ ఆఫ్ ఆస్తమా డిపెండ్ అవుతుంది అనమాట. దాన్ని బట్టి మైల్డ్, మోడరేట్, సివియర్, కంటిన్యూస్గా ఉంటున్నాయి అనుకోండి సిమ్టమ్స్, దాన్ని పర్సిస్టెంట్ ఆస్తమా అంటాం. పర్సిస్టెంట్గా ఉంటాయి వాళ్ళకి త్రూ అవుట్ ద మంత్, త్రూ అవుట్ ద ఇయర్ పర్సిస్టెంట్గా ఉంటాయి కొంతమందికి సిమ్టమ్స్. అలాంటి వాళ్ళని పర్సిస్టెంట్ ఆస్థమాటిక్స్ అంటాం అన్నమాట. మైల్డ్ అంటే వారానికి ఒక్కసారో లేకపోతే నెలకు 1-2 సార్లు అట్లా వచ్చే వాళ్ళని మైల్డ్ అంటాం. అంతకంటే కొంచెం ఎక్కువగా వస్తే మోడరేట్, వారానికి 4 సార్లు అట్లా వస్తుందంటే సివియర్, అంతకంటే ఎక్కువ వస్తుంది అంటే పర్సిస్టెంట్ ఆస్తమా అంటాం. అట్లా దాన్ని బట్టి మనం సివియారిటీ ఆఫ్ ఎంత సివియర్గా వస్తుంది. కొంతమందికి ఏంటి నార్మల్ వీజింగ్ వచ్చి మెడికేషన్తో తగ్గిపోతుంది, కొంతమందికి వీజింగ్తో పాటు మామూలుగా ఆయాసం వచ్చి ఇంట్లో హోమ్ నెబులైజేషన్స్ కానీ లేదంటే ఇన్హేలర్స్ వాడగానే తగ్గిపోతుంది. కొంతమందికి అలా కాకుండా ఇంకా సివియర్గా హాస్పిటలైజేషన్ అవసరం పడటము, ఇంజెక్టబుల్ ట్రీట్మెంట్స్ ఇవ్వాల్సి రావటము, ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. కొంతమందికి ఇంకా సివియర్గా వెంటిలేటర్ మీదకి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. ఓకే, అంటే సివియారిటీ ఇంకా ఫైనల్ అంటే వెంటిలేటర్ మీదకి అలాంటి స్టేజ్కి వచ్చినప్పుడు తగ్గుతుంది అంటారా? యూజువల్గా టైమ్లీ ట్రీట్మెంట్తో తగ్గే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయండి. అంటిల్ అన్లెస్ అదర్ కోమార్బిడిటీస్ ఏం లేవు, ఓన్లీ ఆస్తమా ఎక్సాసర్బేషన్ వల్లనే వెంటిలేటర్ మీదకి వెళ్ళారు అని అంటే యూజువల్గా టైమ్లీ ట్రీట్మెంట్తో, టైమ్లీ ఇంటర్వెన్షన్స్తో మోస్ట్ ప్రాబబ్లీ తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే, సో ఆస్తమా ఈ సివియారిటీ స్టేజెస్ చెప్తున్నారు కదా, సో స్టార్టింగే మనకి దగ్గర అంటే కన్సల్ట్ అవుతే కనుక, స్టార్టింగ్ స్టేజెస్లోనే కన్సల్ట్ అవుతే కనుక ఈజీగా మనము దాన్ని క్యూర్ చేయొచ్చు అంటారా? ఏంటంటేనండి, ఆస్తమా అనేది ఒక ఇన్హరెంట్ డిసీజ్, జెనెటిక్ మేకప్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. బికాజ్ మన బాడీ ఎక్స్టర్నల్ థింగ్స్కి ఎలా రియాక్ట్ అవుతుంది అనే దాని మీద డిపెండెన్సీ ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుంది అంటే ఆస్తమాని కంప్లీట్గా క్యూర్ చేయలేము, బట్ సిమ్టమ్స్ని కంట్రోల్ చేయొచ్చు విత్ ట్రీట్మెంట్. కంప్లీట్గా క్యూర్ అంటే ఏంటంటే మనం ఈ సిమ్టమ్స్ రాకుండా ఆపడానికి ఏమేమి చేయాలో అవన్నీ చేయొచ్చు, అదే క్యూర్ ఆస్తమాకి. కంప్లీట్గా నీకు మళ్ళీ రాదు, ఇట్లాంటి ఎక్సాసర్బేషన్ రాదు అని ఎవరికి చెప్పలేము. కాకపోతే సిమ్టమ్స్ రాకుండా ఆపడానికి మెడికేషన్స్, ట్రీట్మెంట్తోని వీ కెన్ డూ దట్. ఓకే, అంటే పర్మనెంట్గా దీనికి సొల్యూషన్ లేదు అని అంటే ఇది జెనెటికల్గా వస్తుంది అని అన్నారు. అంటే మనకి ఇది చిన్నప్పటి నుంచే మన బాడీలో ఇంకా జెనెటికల్గా ఫాదర్కో లేకపోతే గ్రాండ్ పేరెంట్స్కి ఎవరికన్నా ఉంటే కంపల్సరీ వస్తుంది. ఆస్తమా యూజువల్లీ రన్స్ ఇన్ ఫ్యామిలీస్. సో ఎవరికన్నా ఉంది, మన పూర్వీకులు అంటే మన యాన్సిస్టర్స్ కానీ, మన గ్రాండ్ పేరెంట్స్ కానీ ఎవరికన్నా ఉంది అంటే డెఫినెట్గా దెర్ ఈజ్ ఎ ఛాన్స్ ఆఫ్ ద చైల్డ్ గెట్టింగ్ ఆస్తమా. కాకపోతే ఏంటంటే ఒక్కొక్కసారి చైల్డ్హుడ్లో బయటపడుతుంది, కొంతమందికి అడల్ట్హుడ్ అంటే పెద్దగా అయినాక బయటపడుతుంది, కొంతమందికి లేట్ ఆన్సెట్ ఆస్తమా అంటాం, మధ్య వయసుకు వచ్చినాక బయటపడతాయి సిమ్టమ్స్. అది డిపెండ్స్ అన్నమాట. సో దాన్ని బట్టి మనం చైల్డ్హుడ్ ఆస్తమా లేకపోతే అడల్ట్ ఆస్తమా లేదా లేట్ ఆన్సెట్ ఆస్తమా అంటాం, ఎర్లీ ఆన్సెట్ ఆస్తమానా లేట్ ఆన్సెట్ ఆస్తమానా అనేది ఎప్పుడైతే సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయో దాన్ని బట్టి. చిన్నప్పుడే స్టార్ట్ అయితే ఎర్లీ ఆన్సెట్ ఆస్తమా అంటాం, కొంతమందికి లేట్ ఆన్సెట్ అంటే మధ్య వయసుకు వచ్చాక కూడా స్టార్ట్ అవుతుంది ఆస్తమా, దాన్ని లేట్ ఆన్సెట్ ఆస్తమా అంటాం. ఓకే, సో జెనెటికల్గా కాకుండా
ఎలాంటి వేరే రీజన్స్ వల్ల కూడా ఆస్తమా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అంటారు? ఎలా మెయిన్గా అంటేనండి యూజువల్గా ఇన్హెరిటెన్స్ వల్లనే వస్తుంది ఆస్తమా ఎక్కువగా. ఎలర్జీస్, ఇన్హెరెంట్ ఎలర్జీస్ ఒక్కొక్కసారి ఇంట్లో ఎవరికి లేకపోయినా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అదే ఎలాంటి సిచ్యువేషన్స్ అంటే ఎలాంటి రీజన్స్ వల్ల అది? బేసిక్గా దానికి ఏమంటే అది ఇడియోపతిక్ ఆస్తమా అంటాం దాన్ని. దానికి రీజన్ అనేది ఏమి ఉండదు. జెనెటిక్ మేకప్, ఇండివిజువల్ జెనెటిక్ మేకప్ మీద డిపెండ్ అవుతుంది. ఇప్పుడు ఎలర్జీస్ ఉన్నాయి అంటే ఎందుకు వచ్చాయి ఎలర్జీస్ నీకు అని అంటే ఎవరికి చెప్పడానికి రాదు. ఎలర్జీ ఉంది అంటే ఉంది అంతే. ఇప్పుడు నాకు ఫుడ్ ఎలర్జీస్ ఉంటాయి కొంతమందికి. ఏంటంటే బాడీ తీసుకోలేదన్నమాట దాన్ని. బాడీ కెనాట్ అడాప్ట్ టు దట్ ఫుడ్ ఆర్ బాడీ కెనాట్ అడాప్ట్ టు దట్ వెదర్. ఆ బాడీ మేకప్ అంతే. ఓకే అట్లా. ఓకే. సో ఈ ఆస్తమా అనేది ఎక్కువగా ఎవరిలో మనం చూస్తుంటాం? అంటే పిల్లల్లో ఎక్కువ చూస్తామా, పెద్దవారిలో? ఎక్కువ శాతం అయితే పిల్లల్లోనే ఎక్కువగా ఉంటుంది. అండ్ ఎల్డర్లీ ఏజ్ పీపుల్ వాళ్ళల్లో ఎక్కువ సివియారిటీస్ వస్తాయి అన్నమాట. మెయిన్గా ఆస్తమా సివియారిటీస్ చిన్నపిల్లల్లో ఎక్కువగా ఉంటాయి. అండ్ ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ వాళ్ళల్లో చాలా ఎక్కువగా ఉంటుంది ఆస్తమా. మధ్య వయసు అడల్ట్ అండ్ నార్మల్ యంగ్ అడల్ట్స్, మిడిల్ ఏజ్డ్ అడల్ట్స్ వాళ్ళల్లో అంత సివియర్గా ఉండదు. ఓకే. సో వన్స్ ఆస్తమా వచ్చి ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత సో కంపల్సరీ దానికి తగ్గట్టు మనం జాగ్రత్తలు తీసుకుంటూ మెయింటైన్ చేసుకోవాలంటారా? లేకపోతే మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందన్నారు? డెఫినెట్లీ. ఆస్మా ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటేనండి యూజువల్లీ సివియారిటీని బట్టి ట్రీట్మెంట్ డిసైడ్ చేస్తాం. సివియారిటీ అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎక్సాసర్బేషన్స్, ఎంత ఫ్రీక్వెంట్గా ఈ సిమ్టమ్స్ అనేవి కనిపిస్తున్నాయి దాన్ని బట్టి ట్రీట్మెంట్ డిసైడ్ చేస్తాం. అండ్ దీంట్లో ఏంటంటే ట్రీట్మెంట్కి రెస్పాన్స్ని కంటిన్యూస్గా మానిటర్ చేయాల్సి ఉంటుంది. ఇనీషియల్గా ఎవ్రీ 3 monthsకి ఒకసారి పల్మనరీ ఫంక్షన్ టెస్టింగ్ అని ఉంటుంది. పల్మనరీ ఫంక్షన్ టెస్టింగ్ అంటే ఎంత అబ్స్ట్రక్షన్ ఉంది, దీనివల్ల ఆస్తమా వల్ల ఎయిర్వేకి ఎంత అబ్స్ట్రక్షన్ అవుతుంది, అంటే శ్వాసనాళాల్లో ఎంత అడ్డం పడుతున్నాయి, శ్వాసనాళాల్లో మూమెంట్లో ఎంత తక్కువగా, ఎంత మూమెంట్లో డిఫరెన్స్ ఉంది, ఇది ఆ పల్మనరీ ఫంక్షన్ టెస్టింగ్లో తెలుస్తుంది అన్నమాట. పల్మనరీ ఫంక్షన్ టెస్టింగ్ అనేది ఇనీషియల్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎవ్రీ 3 monthsకి ఫర్ ద ఫస్ట్ ఇయర్ ఎవ్రీ 3 monthsకి చేయాల్సి ఉంటుంది పల్మనరీ ఫంక్షన్ టెస్టింగ్. ఆ టెస్ట్ని బట్టి ఏమన్నా ఇంప్రూవ్మెంట్ ఉందా, లేకపోతే ఇంకా తగ్గుతుందా, లేకపోతే అట్లనే ఉంటుందా, దాన్ని బట్టి ట్రీట్మెంట్ని స్టెప్ అప్ చేయాలా, స్టెప్ డౌన్ చేయాలా అనేది కన్సిక్వెంట్గా ఈ కాన్సెక్యూటివ్ పిఎఫ్టీస్ని చూసి, సీరియల్ పిఎఫ్టీస్ని చూసి, అండ్ సిమ్టమ్స్ని చూసి, ఇవన్నీ చూసి క్లినికల్గా సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి, పల్మనరీ ఫంక్షన్ టెస్టింగ్ వాల్యూస్ ఎట్లా ఉన్నాయి, డిఫరెన్స్ ఒకవేళ తగ్గుతుంటేనేమో వీ కెన్ ఇంక్రీజ్ ద ట్రీట్మెంట్, స్టెప్ అప్ ద ట్రీట్మెంట్ అంటారు దాన్ని. లేదు ఇంప్రూవ్ అవుతున్నారంటే వీల్ సీ ఫర్ 1 year అండ్ దెన్ వీల్ స్టెప్ డౌన్ ద ట్రీట్మెంట్ గ్రాడ్యువల్గా స్టెప్ డౌన్ చేసి ఇఫ్ పేషెంట్ ఈజ్ ఓకే వీల్ స్టాప్ ద ట్రీట్మెంట్. అండ్ ఎప్పుడైతే అవసరమైనప్పుడు యూ షుడ్ యూజ్ దీస్ అని చెప్పి వాళ్ళని వదిలేస్తాము. ఓకే. సో ఆస్తమా వల్ల ఒక సివియర్ స్టేజ్తో అంటే నిజంగా ప్రాణాల మీదకి కూడా వచ్చే స్టేజ్ వస్తుందంట. ఎస్. ఎప్పుడు అది? నేను చెప్పాను కదండి, బ్రాంకోస్పాజం అంటాం కదా, అంటే ఈ ఎయిర్వే మూమెంట్ అంతా ఆగిపోతుంది అన్నమాట, స్పాజంలోకి వెళ్ళిపోద్ది అదంతా. ఎలా అయితే నార్మల్ మజిల్ స్పాజం అయితే అవి మూవ్ అవ్వడానికి కష్టపడతాయి, బ్రాంకోస్పాజం కూడా అంతే. స్పాజం వచ్చినప్పుడు సివియర్గా స్పాజం వచ్చింది అనుకోండి, ఎయిర్వే మూమెంట్ ఉండదు, ఆ మూమెంట్ లేక కంప్లీట్గా ఆగిపోద్ది. ఇప్పుడు ఎయిర్ తీసుకోవడం మామూలుగా మనం ఎంతసేపు ఆపి ఉంచగలుగుతాం, నార్మల్ ఇండివిజువల్స్ అయితే 20 to 30 seconds అంతే. సో ఆ 20 to 30 secondsలో ఇఫ్ వీ డు నాట్ ఇంటర్వీన్ సమ్టైమ్స్ సో కాంప్లికేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సివియర్ బ్రాంకోస్పాజం వచ్చిన వాళ్ళకి కాంప్లికేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ యూజువల్గా అంత సివియర్ బ్రాంకోస్పాజం రావడం ఇప్పుడున్న అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్తో, ఇప్పుడున్న అడ్వాన్స్డ్ దీంతో వెరీ రేర్, చాలా రేర్గా అవుతుంటాయి అన్నమాట అట్లా. ఓకే. అండ్ కొంతమంది ఆస్తమా పేషెంట్స్ దగ్గర మనం ఎక్కువగా మీరు పప్స్ కొట్టుకోవడం అవి రిఫర్ చేస్తూ ఉంటారంటే అలాంటి పేషెంట్స్ ఎప్పుడు క్యారీ చేయండి, ఏ సిచ్యువేషన్లో ఎలా ఉంటుందో అని చెప్పి. అసలు దాని ఇంపార్టెన్స్ ఏంటి అంటారు, ఏ విధంగా యూజ్ అవుతుంది? యాక్చువల్గా ఏంటంటేనండి, ఆస్తమాకి ట్రీట్మెంట్ ఎలా ఇస్తామంటే ఇన్హేల్డ్ బ్రాంకోడైలేటర్స్ అంటాం వాటిని. బ్రాంకోడైలేటర్స్ అంటే శ్వాసనాళాన్ని డైలేట్ చేసేది. ఇక్కడ ఏమవుతుంది, ఆస్తమా వల్ల శ్వాసనాళాలు దగ్గరికి అయిపోతుంటాయి, మూసుకొని పోతుంటాయి. సో ఆ మూసుకొని పోయిన శ్వాసనాళాలను ఓపెన్ చేయాలి, అందుకని బ్రాంకోడైలేటర్స్ అంటాం వాటిని. ఈ ఇన్ఫ్లమేషన్ అంటే ఎలర్జీ వల్ల వచ్చిన ఇన్ఫ్లమేషన్ని తగ్గించి
ఈ శ్వాసనాళాలను ఓపెన్ చేస్తాయి అన్నమాట. సో ఎలా ఇస్తాము, యూజువల్గా ఇన్హలేషనల్ అంటే పీల్చుకునేలాగా ఇవ్వాలన్నమాట. సో దట్ డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి దే ఓపెన్ ద ఎయిర్వేస్. ఇందులో 3 రకాలు ఉంటాయి. నెబులైజేషన్స్ ఉంటాయి, మీరు అన్నట్టు ఇన్హేలర్స్, పంప్ ఇన్హేలర్స్ అంటాము, పీల్చుకునే ట్యాబ్లెట్స్ ఉంటాయి, రోటా క్యాప్స్ అంటాం వాటిని. సో సివియారిటీని బట్టి వాళ్ళ సింక్రొనైజేషన్ అంటే ఇన్హేలర్ తీసుకోగలుగుతారా లేదా అవన్నీ చూసి వాళ్ళ కెపాసిటీ, లంగ్ కెపాసిటీ ఎట్లా ఉంది ఇవన్నీ చూసి నెబులైజేషన్స్ ఇవ్వాలా, లేదంటే పీల్చుకునే ట్యాబ్లెట్స్ రోటా క్యాప్స్ ఇవ్వాలా, లేదంటే ఇన్హేలర్స్ ఇవ్వాలా అనేది డిసైడ్ చేస్తాం. ఇప్పుడు నార్మల్గా ఇన్హేలర్తోనే అందరికీ పీల్చుకోవడం రాదు, అలాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే నెబులైజర్స్ ఇస్తాం. నెబులైజర్ ఆన్ చేస్తే అది పెడితే అదే వెళ్తూ ఉంటుంది కంటిన్యూస్గా ఒక 20 minutes అట్లా ఇస్తూ ఉంటుంది, కాబట్టి అది మెల్లిగా లోపలికి వెళ్ళిపోతుంది. నార్మల్ ఎయిర్ పీల్చుకుంటే సరిపోతుంది. ఇన్హేలర్ అంటే దానికి సింక్రొనైజ్ చేసుకోవాలి, కొట్టుకోగానే మళ్ళీ దాని లోపల దాకా పీల్చుకొని 5 seconds బ్రెత్ హోల్డ్ చేసి ఇలా చేయాలన్నమాట. రోటా క్యాప్స్ అంటే నార్మల్గా నోట్లో పెట్టేసుకొని, ఆ డివైస్ ఉంటుంది, ఆ డివైస్లో పెట్టేసుకొని దాన్ని నోట్లో పెట్టుకొని పీల్చుకుంటే సరిపోతుంది. ఇవి మేము క్లినికల్గా చూసి డిసైడ్ చేస్తామన్నమాట ఏ పేషెంట్కి ఏది ఇవ్వాలి అని అట్లా. సో ఇప్పుడు మార్కెట్లో కొన్ని ప్రోడక్ట్స్ చూస్తుంటాం మనం, ఆయుర్వేదిక్ కావచ్చు ఇలాంటివి. సో ఇలాంటివి వాడటం వల్ల కంప్లీట్గా ఆస్తమా క్యూర్ అయిపోతుంది, మళ్ళీ రాదు అని చెప్పి కొంతమంది నమ్మి యూస్ చేస్తూ ఉంటారు. సో అంటే ఓన్గా వాళ్ళ డెసిజన్ వాళ్ళు తీసుకుంటూ యూస్ చేస్తారు. సో అది ఎంతవరకు సేఫ్ అంటారు? యాక్చువల్గా అలాంటి వాళ్ళు అంటే ఈ మీరు అన్నట్టు అదర్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ తీసుకొని తీసుకోవడం వల్ల అప్పటిదప్పుడు కొంచెం ఏమన్నా రిలీఫ్ ఉండొచ్చు, కానీ మళ్ళీ దే ల్యాండ్ అప్ ఇన్ సమ్ కైండ్ ఆఫ్ ఎక్సర్బేషన్. మళ్ళీ ఎప్పుడన్నా ఎక్స్పోజర్ వచ్చినప్పుడు డెఫినెట్లీ దే ల్యాండ్ అప్ ఇన్ సమ్ కైండ్ ఆఫ్ ఎక్సర్బేషన్. ఆస్మా అనేది కంప్లీట్గా, నేను చెప్పినప్పుడు సిమ్టమ్స్ అన్నీ కంప్లీట్గా క్యూర్ అవుతాయి, కానీ ఆస్మా అనే డిసీజ్ కంప్లీట్గా క్యూర్ అవుతుంది. సిమ్టమ్స్ని మనం రాకుండా ఆపడానికి మెడికేషన్ అంటే లైక్ స్టార్ట్ చేసి దాన్ని స్టెప్ డౌన్ చేస్తూ ఒక స్టేజ్కి వచ్చి ఆపేయచ్చు ట్రీట్మెంట్, కానీ కంప్లీట్గా క్యూర్ అయితే చేయలేం. ఈవెన్ మనం స్టెప్ డౌన్ చేసి ట్రీట్మెంట్ ఆపేసి నాకు కూడా మళ్ళీ ఎప్పుడన్నా ఎక్స్పోజ్ అయినప్పుడు కానీ, ఈవెన్ అట్లా ట్రీట్మెంట్ ఆపేసిన తర్వాత కూడా వీల్ అడ్వైజ్ దెమ్ టు క్యారీ అ ఇన్హేలర్ ఆర్ రోటా క్యాప్ విత్ దెమ్. యూజువల్లీ మోర్ ప్రిఫరబుల్ ఈజ్ ఇన్హేలర్ అనమాట, వాళ్ళు క్యారీ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది. ఓకే. కొంతమంది పిల్లల్లో మనం పుట్టినప్పటి నుంచే ఈ కోల్డ్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం, అది ఎన్ని మెడిసిన్స్ వాడినా ఏం చేసినా తగ్గదు. సో అలాంటిది ఆస్తమా కేటగిరీకి వస్తుంది అంటారు. యూజువల్గా ఏంటంటే ఇదే చెప్తాను కదా, ఇట్లా కోల్డ్ రావడం అంటే ఎలర్జిక్ రైనైటిస్ అంటాం దాన్ని. అట్లా ఏదన్నా బాడీలో కొంతమందికి స్కిన్ ఎలర్జీస్ రావడము, ఎలర్జిక్ హిస్టరీ ఉన్న వాళ్ళకి ఆస్తమా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే. ఎనీ ఎలర్జీస్, ఈవెన్ ఫుడ్ ఎలర్జీస్, డస్ట్ ఎలర్జీస్, ఎనీ ఎలర్జీస్ ఉన్న వాళ్ళకి ఆస్తమా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఓకే. సో ఈ నార్మల్గా కోల్డ్ అయినప్పుడు జనరల్గానే ఎక్కువ మంది సివియర్గా వస్తే సఫర్ అవుతూ ఉంటారు. సో ఆల్రెడీ ఆస్తమా ఉన్న వాళ్ళకి కోల్డ్ అయితే ఇంకా సివియారిటీ ఎలా ఉంటుందంటారు? దానివల్ల ఏమైనా రిస్క్ ఉంటుందంటారు? ఉంటుంది డెఫినెట్గా. ఎనీ ఇన్ఫెక్షన్ మీరు అన్నట్టు నార్మల్ కామన్ కోల్డ్ కావచ్చు, లేదంటే ఇంకేదన్నా వైరల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, లంగ్లో ఇన్ఫెక్షన్స్, నిమోనియాస్ కావచ్చు, ఇలాంటిది ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ ఈ బ్రాంకియల్ ఆస్మా ఉన్న వాళ్ళకి ఆ సివియారిటీ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇన్ఫెక్టివ్ ఎక్సాసర్బేషన్స్ అంటాం వాటిని. ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిన ఎక్సాసర్బేషన్ కాబట్టి ఇన్ఫెక్టివ్ ఎక్సాసర్బేషన్ ఆఫ్ బ్రాంకియల్ ఆస్మా అంటాం. డెఫినెట్గా ఎక్కువ రిస్క్ ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ లంగ్స్లో ప్రాబ్లం ఉంది, లంగ్స్లో ఆల్రెడీ మార్బిడిటీ ఉంది, దాని మీద మళ్ళీ ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, డెఫినెట్గా దెర్ విల్ బి అన్ ఇంక్రీజ్డ్ రిస్క్. వాళ్ళకి కొంచెం చాలా మెటిక్యులస్గా ట్రీట్ చేయాల్సి ఉంటుంది అది. ఓకే. సో మీ దగ్గర ఆస్తమాకి సంబంధించి ఎలాంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయంటారు? మా దగ్గర వీ హ్యావ్ ఆల్ ద అడ్వాన్స్డ్ పిఎఫ్టీ ల్యాబ్స్, పల్మనరీ ఫంక్షన్ టెస్టింగ్ ల్యాబ్స్ ఉన్నాయి. ఎలర్జీ టెస్టింగ్ అంటే లైక్ ఎలర్జెన్ టెస్టింగ్స్ అని ఉంటాయి అన్నమాట. ఎలర్జీ ప్రొఫైల్స్ అంటాము. దేనికి ఎలర్జీ ఉంది అని ఐడెంటిఫై చేసే టెస్ట్ కూడా ఉంటాయి. త్రూ బ్లడ్ అలా చేయొచ్చు. స్కిన్ ప్రిక్ టెస్ట్ అని ఉంటుంది, ఎలర్జెన్స్ అన్ని ప్రిక్ చేసి చూస్తామన్నమాట దేంతో ఎలర్జీ వస్తుంది అని. ఆ ఎలర్జీ టెస్టింగ్స్ అన్ని లేటెస్ట్ అడ్వాన్స్డ్ ఎలర్జీ టెస్టింగ్స్, ఫుడ్ అండ్ ఇన్హలేషనల్ ఎలర్జీ టెస్టింగ్స్, ఇలాంటివన్నీ అవైలబుల్ ఉన్నాయి. అండ్ వీ ఆల్సో హ్యావ్ ఇంటర్వెన్షనల్ పల్మనరీ డిపార్ట్మెంట్. ఇఫ్ నీడెడ్ ఏదైనా ఆస్థమాటిక్స్కి ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినా కానీ వీ హ్యావ్ ఏ బ్రాంకోస్కోపీ. సో ఇమీడియట్ బ్రాంకోస్కోపీస్ కూడా చేస్తాము ఇక్కడ, ఎమర్జెన్సీ బ్రాంకోస్కోపీస్ ఇఫ్ నీడెడ్. అలాంటివి కూడా అన్నీ
ప్రొసీజర్స్ అన్ని ఇంటర్వెన్షనల్ ప్రొసీజర్స్ అన్నీ చేస్తాం. అండ్ వీ ఆల్సో హ్యావ్ అడ్వాన్స్డ్ పిఎఫ్టీ ల్యాబ్ అండ్ అడ్వాన్స్డ్ ఎలర్జీ టెస్టింగ్ ల్యాబొరేటరీస్. ఓకే. సో అదర్ హాస్పిటల్స్ కాకుండా వై అమోర్ అంటే మీరు ఏం చెప్తారు? అమోర్ హాస్పిటల్ అంటే యాక్చువల్గా ఇక్కడ వీ హ్యావ్ ఆల్ ద అడ్వాన్స్డ్ ల్యాబొరేటరీస్, అడ్వాన్స్డ్ పిఎఫ్టీ ల్యాబ్ ఉంది, అడ్వాన్స్డ్ అడ్వాన్స్డ్ ఎలర్జీ టెస్టింగ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, రియేజెంట్స్ కానీ అవన్నీ. వి యూజువల్లీ ఐ పర్సనలీ మానిటర్ ఆల్ దోస్ థింగ్స్, facilities, yeah. And we have advanced interventional bronchoscopies and all. And we have a good ICU, well equipped ICU. We have 15 bedded well equipped ICU for intensive care. యూజువల్గా ఏంటంటే పల్మనరీ బ్రాంకియల్ ఆస్మా ఎక్సాసర్బేషన్స్ కానీ ఎనీ లంగ్ రిలేటెడ్ ఇష్యూస్ యూజువల్లీ ద పేషెంట్స్ యూజువల్లీ ల్యాండ్ అప్ విత్ సమ్ కైండ్ ఆఫ్ ఆక్సిజన్ తగ్గిపోవడము అండ్ రిక్వైర్మెంట్ ఆఫ్ వెంటిలేషన్స్ కానీ ఆక్సిజన్ కానీ. సో వీ హ్యావ్ ఎ వెల్ ఎక్విప్డ్ ఐసీయూ. సో దట్స్ వై ఇట్స్ బెటర్ టు గో ఫర్ అమోర్ హాస్పిటల్. ఓకే. సో జనరల్గా పీపుల్ చిన్న హాస్పిటల్ అంటే పెద్ద హాస్పిటల్స్కి రాకపోవడానికి భయపడేది ఎందుకు అని అంటే ఎంత ఖర్చు అయిపోతుందో, లైక్ ఎక్కువ మంది మిడిల్ క్లాస్ పీపులే ఉంటారు కాబట్టి అఫోర్డ్ చేయలేరు అంత. సో అమోర్ హాస్పిటల్స్లో ఇంకా ఇన్సూరెన్స్కి సంబంధించి కాబట్టి ఆరోగ్యశ్రీ లాంటి ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయని చెప్పారు. ఒకసారి దాని గురించి డీటెయిల్. వీ హ్యావ్ ఆల్ ద ఇన్సూరెన్స్ కవర్డ్. ఒకటి ఇన్సూరెన్సెస్ అన్నీ కవర్ అవుతాయి. అండ్ ఆరోగ్యశ్రీ కూడా ఉంది. అండ్ లైక్ వీ హ్యావ్ స్లాబ్స్, అంటే డిపెండింగ్ ఆన్ ద పేషెంట్ కండిషన్ దే కెన్ చూజ్ ద రేట్స్ అవన్నీ. అంటే రూమ్ని బట్టి వీ కెన్ డిసైడ్ ద ప్రైస్ మీరు అన్నట్టు. అండ్ వీ డోంట్ ఛార్జ్ టూ మచ్. Our hospital is a mediocre expensive hospital, that I can tell you. సో డాక్టర్ గారు, ఆల్రెడీ ఆస్తమా ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఆల్రెడీ ఆస్తమా ఉన్నవాళ్ళు లేదంటే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఆస్తమా ఉన్నవాళ్ళు యూజువల్గా ఏంటంటే డస్టీ ప్లేసెస్లోకి కానీ ఎక్కువగా పొల్యూషన్లోకి అలాంటి ప్లేసెస్లోకి వెళ్ళకుండా ఉండడం, అలాంటి ప్లేసెస్ని అవాయిడ్ చేయడము, డస్ట్ని అవాయిడ్ చేయడము. అండ్ వేటికైతే ఎలర్జీ ఉందో వాటిని ఐడెంటిఫై చేసుకొని అలాంటి వాటిని అవాయిడ్ చేయడం. నేను ఇందాక చెప్పినట్టు ఎలర్జీ టెస్టింగ్ అలాంటివి చేసుకొని వేటికైతే ఎలర్జీ ఉందో అలాంటి వాటిని కంప్లీట్గా అవాయిడ్ చేయడము. అండ్ ఎక్కువగా క్రౌడెడ్ ప్లేసెస్లోకి వెళ్ళకుండా ఉండడం. ఒకవేళ బయటికి వెళ్ళాల్సి వస్తే ఖచ్చితంగా మాస్క్ వేసుకోవడము. అండ్ ఈ మార్నింగ్ టైంలో చల్లగాలి, వింటర్స్లో చల్లగాలిలోకి, అండ్ సమ్మర్స్లో ఎక్కువగా చెట్లు, ఈ గ్రాస్ ఇలాంటివి ఉన్న ఏరియాస్ అలాంటి వాటిని అవాయిడ్ చేయడం మంచిది. ఓకే. అదేంటి సమ్మర్లో ఎక్కువగా చెట్ల కిందనే ఉండాలి చల్లగాలి కోసం? అంటే నార్మల్ పెద్ద చెట్లు వాటి కింద ఉండొచ్చు. ఈ పిచ్చి గడ్డి మొక్కలు ఇవి ఉంటాయి కదండి, అలాంటి వాటికి దూరంగా ఉండాలి. ఈ పార్క్స్లో లాన్స్లో పెడుతుంటారు కదా, వాటి నుంచి వచ్చే ఈ పాలెన్ గ్రెయిన్స్ వల్లనే ఎక్కువ ఎలర్జీస్ వస్తుంటాయి అన్నమాట. ఓకే. సో ఆస్తమా అనేది చాలామంది పీపుల్లో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. అంటే దానికి జనరల్గా మన లైఫ్ స్టైల్కి సంబంధించిన రీజన్స్ ఏమైనా ఉంటాయంటారా? లైఫ్ స్టైల్ అంటే యూజువల్గా అంటే స్మోకింగ్ అవాయిడ్ చేయడము. అండ్ ఇంకొకటి ఏంటంటే యాక్టివ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడము. ఓవర్ వెయిట్ అట్లా ఏమన్నా ఉంటే తగ్గించుకుంటే ఈ ఎక్సాసర్బేషన్స్ కూడా యూజువల్గా తగ్గే అవకాశాలు ఉంటాయి. అంటే వెయిట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా దీనికి ఏమన్నా హార్మ్ అంటారా? వెయిట్కి సంబంధించింది అంటే ఎక్కువగా ఒబేస్ ఉన్నారనుకోండి, ఎక్కువగా ఓవర్ వెయిట్ ఉన్నారనుకోండి, దెర్ ఈజ్ ఏ ప్రాబ్లమ్ కాల్డ్ ఒబెసిటీ హైపోవెంటిలేషన్ అంటాం. ఓకే. ఒబెసిటీ వల్ల కూడా ఏమవుతుంది అంటే ఇక్కడంతా నెక్ దగ్గర ఫ్యాట్ ఎక్కువగా వచ్చేసి నెక్ లోపల అంటే ఈ రెస్పిరేటరీ మజిల్స్ ఉంటాయి. ఇక్కడ ఏదైతే విండ్ పైప్ ఉంటుందో ఆ విండ్ పైప్ పక్కనంతా దాన్ని ఓపెన్ పెట్టడానికి కొన్ని మజిల్స్ ఉంటాయి అన్నమాట. ఆ మజిల్స్ మధ్యలో అంత ఫ్యాట్ వచ్చేసి ఆ మజిల్స్ అన్ని ల్యాక్స్ అయిపోతాయి. ల్యాక్స్ అయిపోవడం వల్ల విండ్ పైప్ క్యాలిబర్ మళ్ళీ తగ్గిపోతుంది. దాన్ని ఒబెసిటీ హైపోవెంటిలేషన్ అంటాం. దీనివల్ల ఏమవుతుంది అంటే మళ్ళీ ఆస్మా ఎక్సాసర్బేషన్ రిస్క్ ఎక్కువ అవుతుంది. అండ్ ఇంకొకటి అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటాం, ఒబెసిటీ ఉన్న వాళ్ళకి వస్తుంది అనమాట. ఈ మజిల్స్ ల్యాక్స్ అయిపోవడం వల్ల ఏమవుతుంది అంటే పడుకోగానే ఈ క్లోజ్ అయిపోతుంటుంది, ఎయిర్వే క్లోజ్ అయిపోయి సడన్గా లెగుస్తుంటారు. సో దానివల్ల మళ్ళీ ఆస్మా ఎక్సాసర్బేషన్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో అందుకనే వీలైనంత వరకు యాక్టివ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకొని బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఇలాంటివి చేస్తూ ఉంటే లంగ్ కెపాసిటీ ఇంప్రూవ్ అయ్యి ఆస్మా ఎక్సాసర్బేషన్ రిస్క్ చాలా వరకు తగ్గే అవకాశాలు ఉంటాయి.
ఓకే డాక్టర్ గారు, మాకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసేందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూశారు కదా, ఇది వాళ్ళ హెల్త్ కేర్ కార్యక్రమం. మరొక హెల్త్ కేర్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.